I have submitted my resignation. Thank you very much. పార్టీలోనా రాజ్యసభలో? పార్టీలో నేను చెప్పాను కదా, నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీ నుంచి వదిలిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ అన్నటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో తగ్గదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శ్రేయస్సు, ఆయన యొక్క భవిష్యత్తు ముఖ్యమే కానీ సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ముఖ్యం కాదు. సాయిరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది వస్తారు, కానీ పార్టీ అధ్యక్షుడు, పార్టీని లీడ్ చేయగలిగినటువంటి వాడు, పార్టీ ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన్ని బలపరిచేదానికి మనం అన్ని రకాలైనటువంటి పాజిటివ్ నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటికి 1950 సంవత్సరం నుంచి కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ అయినప్పటి నుంచి కూడా, అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చాలామంది నాయకులు వచ్చారు, చాలామంది నాయకులు వెళ్ళారు. మనుషులు వస్తూ ఉంటారు, నాయకులు పోతూ ఉంటారు. కానీ ఈ ప్రాసెస్ అనేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నెన్స్ అనేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు పోతాయి, కానీ గవర్నెన్స్ అనేటటువంటిది కంటిన్యూస్. కానీ పార్టీకి మీరు అండగా నిలబడ్డారు, చీఫ్ లెఫ్టినెంట్గా ఉన్నారు. అసలు ఇప్పుడు మీరు పోవటం అంటే పార్టీ మొత్తం కూడా కుదేలైనట్టే అన్న ఒక భావన కూడా కలుగుతుంది. నేను పార్టీలో ఉన్నప్పుడు 2014 సంవత్సరం ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి కూడా, నేను పార్టీ పగ్గాలు చేపట్టింది 2014 ఎలక్షన్ అయిపోయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు నా సర్వశక్తులు కూడా పార్టీ కార్యకర్తల కోసం, ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో ఎవరైతే పార్టీలో ఆఫీస్కి వచ్చి ఏదైతే వాళ్ళ కోరికలు ఏదైతే ఉన్నాయో అన్నిటినీ కూడా నెరవేర్చేందుకు, కార్యకర్తలను సంతోషపరిచేందుకు, కార్యకర్తలకు న్యాయం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డి నేను ప్రయత్నించాను. నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారు పార్టీలో అటువంటి వాళ్ళు వస్తారు, ఉన్నారు కూడా. కాబట్టి నేను వెళ్ళినంత మాత్రాన ఏదో పార్టీ దెబ్బతింటుందని నేనైతే భావించాను. నేను ఈరోజు రాజకీయాలు వదిలేసిన తర్వాత మా కృష్ణలాగా నేను ఏదో ఊహించి ఈరోజు నేను చెప్పలేను. అధికారంలోకి రావాలని ప్రతి రాజకీయ పార్టీ కోరుకుంటుంది. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు మేము అధికారాన్ని రీటైన్ చేసుకోవాలనుకుంటారు. ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటారు. అధికారంలోకి ఎవరు ఉండాలి, ఎవరిని తీసుకురావాలని అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కృష్ణ కాదు.